విచిత్రవీరుడు వివాహం జరిగిన నాటి నుండి అంబికా అంబాలికలతోనే కాలం గడుపుతూ ఉండేవాడు. అతి కామాంధుడు కావడం వల్ల రోగపీడితుడై సంతానహీనుడై పెళ్లి జరిగిన 7 సంవత్సరాలకే దేహాన్ని త్యజించాడు. సత్యవతీదేవి గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. పుట్టిన 2 కొడుకులు మృత్యువుల పాలయ్యారు, ఏమిటి దుర్విధి అని కన్నీరు మున్నీరుగా విలపించింది. విచిత్రవీరుని భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిపించాడు భీష్ముడు. తాను ఎత్తుకొని ఆడించిన 2 తమ్ముళ్ళు తన చేతుల మీదుగానే తరలిపోవడం భీష్ముణ్ణి ఎంతగానో బాధించింది. కొన్ని రోజుల వరకు హస్తినాపురపు అంతఃపురంలో మౌనమే రాజ్యం చేసింది. విచిత్రవీరుని మరణం అందరినీ కృంగదీసింది. ఈ హస్తినాపుర సామ్రాజ్యానికి వారసుడెవరు? మంత్రి సామంత దండనాయకులకే కాదు, ఈ ప్రశ్న ప్రజల్ని కూడా అయోమయంలో పడేసింది. అందరికన్నా ఈ విషయంలో బాధపడింది సత్యవతే. తన వల్లనే భీష్మునికి అన్యాయం జరిగింది. తనే గనుక కురువంశంలో కాలు పెట్టకపోతే హస్తిన రాజ్యానికి భీష్ముని పరిపాలన దొరికేది. భీష్మునంతటి మహోన్నతుడు ఒంటరిగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తుండడానికి తనే కదా కారణం. దుర్బుద్ధితో తన తండ్రి భీష్మునికి చేసిన అన్యాయమే తన పిల్లల్ని పొట్టన పెట్టుకుంది. కురువంశం తన వల్లనే ఆగిపోనున్నదా? వీల్లేదు, ఈ విధంగా జరగరాదు అని మనసులో అనుకొని వెంటనే భీష్ముని మందిరానికి బయలుదేరింది సత్యవతీదేవి. తల్లిని చూసి దిగ్గున లేచి నిల్చున్నాడు భీష్ముడు. పాదాభివందనం చేసి, ఏమిటమ్మా, కబురంపితే నేనే వచ్చేవాణ్ణి కదా అంటూ సత్యవతిని ఉచితాసనం మీద కూర్చోబెట్టాడు. సద్గుణమూర్తి అయిన భీష్ముని గురించి మనసులోనే ఆలోచిస్తూ ఉంది. ఇంతటి వినయమూర్తిక నా వల్ల అపకారం జరిగింది. నవమాసాలు కాదు, 100 ఏళ్ళు గర్భంలో దాచుకొని కన్నా తానింతటి సద్గుణమూర్తికి జన్మనిచ్చి హస్తినాపుర సామ్రాజ్యానికి ఇవ్వగలదా? ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు అని భీష్ముడు అడగగా సత్యవతీదేవి ఆలోచన నుండి తేరుకొని ఉలిక్కిపడింది. ఆలోచించుకోవడం కంటే నాకు మిగిలింది ఇంకేముంది భీష్మ? నాన్నగారిని పోగొట్టుకున్నాను, పుట్టిన 2 కొడుకుల్ని పోగొట్టుకున్నాను. నా జాతకం మంచిది కాదు నాయనా. విధి నియమాన్ని అనుసరించగలమే గాని ఎదిరించలేం. కురువంశం ఇంతటితో ఆగిపోవాల్సిందేనా భీష్మ? కురువంశ రక్త సంబంధీకుడువైన నీకు నీ వంశపు రక్షణ మీద బాధ్యత లేదా? అదేంటమ్మా అలా అంటున్నావు? అవును నాయనా, ఈ వంశోన్నతికి నీకు సంబంధం లేదా? నన్నేం చేయమంటావో చెప్పమ్మా. ఈ కురువంశానికి మిగిలిన ఆశాజ్యోతివి నీవు. నా మాట మీద నీకు గౌరవం ఉంటే అని ఆగిపోయింది సత్యవతి. చెప్పమ్మా, ఆగావేం? నీవు పెళ్లి చేసుకోవాల్సిందే భీష్మ. అదెలా సాధ్యమమ్మా? అలా కాని పక్షంలో వంశాభివృద్ధి కోసం అపద్ధర్మంగా నీ మరదళ్ళు అంబికా అంబాలికలకు పుత్రదానం చేయి. ఇది తప్పు కాదు, పురాణ వేద ధర్మ సమ్మతం. తల్లిగా నా ఆజ్ఞ ఇది. కురువంశోద్ధారణ కోసం నీ నియమాన్ని సడలించుకోక తప్పదు. అమ్మా, అకళంగ బ్రహ్మచార్యాన్ని వ్రతంగా పాలిస్తున్న నన్ను క్షోభ పెట్టకమ్మా. నన్ను నియమభ్రష్టుణ్ణి చేయకమ్మా. తల్లి చేతులు పట్టుకొని దీనంగా అన్నాడు భీష్ముడు. అయితే కురువంశం అంతరించవలసిందేనా భీష్మ? తల్లి, ధర్మవిధులైన పండితుల్ని పిలిపించి ఆలోచించాను. ఆర్యధర్మ సమ్మతమైన మార్గం ఒకటుంది. పాపరహితుడు మహాజ్ఞాని అయిన కర్మ బ్రాహ్మణ సంపర్కంతో పతిహీనులైన స్త్రీలు వంశోద్ధారణ కోసం పుత్రుల్ని పొందవచ్చు. ఇది ధర్మసమ్మతం అంటూ ఎన్నో ఉదాహరణలు చెప్పాడు భీష్ముడు. సత్యవతీదేవి ఆలోచన మగ్నురాలైంది. నాయనా భీష్మ, నీవు నాకు పుత్రుడవే కాదు, తండ్రి వంటి వాడవు కూడా. ఎవరికీ తెలియని రహస్యం నీకు చెప్తాను అంటూ పరాశర వృత్తాంతాన్ని, వ్యాసుని పుట్టుకను గురించి చెప్పింది. వేదవ్యాస మహర్షిని మనసులో ధ్యానించింది. వెంటనే వ్యాస మహర్షి దర్శనమిచ్చాడు. తల్లిని నమస్కరించాడు. ఎన్నో సంవత్సరాలకు కన్న కొడుకును చూసిన సత్యవతి కుమారుణ్ణి గుండెలకు హత్తుకుంది. తేజో సంపన్నుడైన వ్యాస మహర్షికి భీష్ముడు నమస్కరించి ఆదరించి గౌరవించాడు.
వ్యాసునికి సత్యవతి విషయమంతా వివరించి చెప్పింది. సావధానంగా విన్నాడు వ్యాస మహర్షి. అమ్మా, కురువంశ సముద్ధరణకు నీవనుభవిస్తున్న తపనను నేను అర్థం చేసుకున్నాను. నీ కోడళ్ళు అంబిక అంబాలికలకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను. నియమంతో 1 సంవత్సరం ఈ వ్రతాన్ని ఆచరించి పరిశుద్ధులైన తరువాత వారిద్దరికీ పుత్రప్రాప్తి నా వల్ల కలుగుతుంది. గుణవంతులు ధర్మవిధులైన పుత్రులు పుట్టి కురువంశాన్ని ఉద్ధరిస్తారు. కాదు కుమారా, నా వల్లనే కురువంశానికి ఆపద వచ్చిందని అనుదినము బాధపడుతున్నాను. ఇంకా సంవత్సర కాలం ఈ బాధను ఇలాగే భరించలేను అన్నది సత్యవతీదేవి దిగులుగా ఆతృతగా. వ్యాసుడు, సరేనమ్మా, నీ కోరిక ప్రకారమే జరుగుతుంది అన్నాడు. ఋతుస్నాతలై ఉన్న అంబిక అంబాలికలకు విషయమంతా చెప్పింది సత్యవతి. ఇష్టం లేకున్నా వంశరక్షణ కోసం అంగీకరించారు ఇద్దరు. ఆనాటి రాత్రి వ్యాస మహర్షి అంబికా శయన మందిరానికి వెళ్ళాడు. జడలు కట్టిన వెంట్రుకలు, నల్లని దేహము, మెడలో పూసలు, శరీరమంతా బూడిద ఇవన్నీ చూసిన అంబిక జుగుప్సతో కళ్ళు మూసుకుంది. మరురోజు రాత్రికి అంబాలికా మందిరానికి వెళ్ళాడు. శరీరం నిండా అంటి ఉన్న బూడిదను, వ్యాసుని వేషధారణను చూసి భయంతో పాలిపోయింది అంబాలిక. వ్యాస మహర్షి తల్లి సత్యవతిని కలుసుకొని తపోవనానికి వెళ్ళడానికి అనుమతి కోరాడు. ఉత్తమ సంతానాన్నే ప్రసాదించావు కదా నాయనా. అమ్మా, నన్ను చూసి అంబిక భయంతో కళ్ళు మూసుకుంది. ఆ కారణం చేత అంబికకు అంధుడైన పుత్రుడు పుడతాడు. అంబాలిక నా రూపం చూసి భయంతో రక్తవిహీనమై పాలిపోయింది. ఆమెకు పాండురోగం కలవాడు జన్మిస్తాడు. ఏ విధంగా జన్మించినా కురువంశాన్ని నిలుపుతారు. సత్యవతి బాధపడింది. అంధుడు పాండురోగి అయిన మనవళ్లను ప్రసాదించావా పరమాత్మ అనుకుంటూ వ్యాస మహర్షిని సాగనంపింది. ఒక శుభముహూర్తంలో అంబిక గుడ్డివాడైన ధృతరాష్ట్రుణ్ణి కన్నది. అంబాలిక తెల్లని దేహంతో పాండువ్యాధి గల పాండురాజును కన్నది. అంగవికలుడు రోగిష్టి మనవళ్లను చూసి బాధపడింది సత్యవతి. తరువాత సత్యవతి మరలా వ్యాసుని రప్పించింది. అంబికకు జాద్యంతుడైన పుత్రుడు పుట్టాడు కాబట్టి ఆమె ద్వారా మరలా ఇంకొక పుత్రుణ్ణి ప్రసాదించవలసిందిగా కోరింది. తల్లి మాటకు కట్టుబడి సరేనన్నాడు వ్యాసుడు. అంబికను మరలా సిద్ధం చేసింది సత్యవతి. అందచందాలకు మాత్రమే విలువనిచ్చే అంబిక సత్యవతికి తెలియకుండా దేహదారుఢ్యంలో తనలాగే ఉండే ఒక దాసిని సిద్ధం చేసి తన ఆభరణాలతో అలంకరించి శయన మందిరానికి పంపింది. వ్యాసుని మీద భక్తిగల ఆ దాసి ఈ అవకాశం తనకు దొరికిన అదృష్టంగా భావించి వ్యాస మహర్షిని ఎంతగానో గౌరవించి పూజించింది. వ్యాసుడు ఆ దాసికి పుత్రదానం చేసి వెళ్ళాడు. మాండవ్యముని శాప కారణంగా మానవ జన్మనెత్తవలసిన యమధర్మరాజు అంశతో పుత్రుడు పుట్టాడు. ఆ పుట్టిన బిడ్డకు వితురుడు అని పేరు పెట్టారు. అంబిక పుత్రుడు ధృతరాష్ట్రుడు, అంబాలిక పుత్రుడు పాండురాజు. విషయం తెలిసిన సత్యవతి అదృష్టం ఇంతేనని భావించి 3 బిడ్డల్ని సమప్రేమతో పెంచుతుంది. ధృతరాష్ట్రుడు, పాండురాజు, వితురులు పెరిగి పెద్దవారై చదువుకుంటున్నారు. నాన్నమ్మ సత్యవతీదేవి సంరక్షణలో, భీష్ముని పర్యవేక్షణలో బాల్యాన్ని దాటి యవ్వనంలోకి అడుగుపెట్టారు. ధృతరాష్ట్రుడు మహాబలవంతుడయ్యాడు. రాయినైనా చేతితో గుద్ది పిండి చేసేవాడు. అంధుడు కావడం వల్ల అస్త్ర విద్యలు నేర్పలేదు. పాండురాజు అస్త్ర విద్యలలోనూ శస్త్రవిద్యలలోనూ మంచి నిపుణుడయ్యాడు. రథాయుద్ధంలో మంచి వీరుడయ్యాడు. వితురుడు మాత్రం యుద్ధ విద్యలకు దూరంగా ఉండేవాడు. సమస్త ధర్మశాస్త్రాలను, రాజధర్మాలను క్షుణ్ణంగా అభ్యసించి పండితుడయ్యాడు. అప్పటి వరకు హస్తినాపుర సామ్రాజ్య రక్షణాభారం భీష్ముడే వహించాడు.